అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం కావాలని చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. దీని వెనుక నేరపూరిత కుట్రుందని, అదేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కొమ్మినేని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మంగళగిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో A2గా ఉన్న సాక్షి టీవీ మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం నాడు తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. సాక్షి ఛానల్లో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోలను న్యాయాధికారి ఎదుట ప్రశ్నించడంతో కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు రిమాండ్ విధించింది. కొమ్మినేని రిమాండ్ సరికాదంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కేసును ప్రస్తావించగా వివరాలు అందించాలని కోర్టు కోరింది. అందుకు సమయం కావాలని పొన్నవోలు కోరారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన వాదనల్లో మహాభారతంలోని అంశాలను పొన్నవోలు వివరించగా తాను వైదిక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని, పురాణాలు ఎక్కువ తెలుసని జడ్జి వ్యాఖ్యానించారు. పొన్నవోలు వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే జైల్లో మంచం, దిండు ఇప్పించాలని కొమ్మినేని న్యాయాధికారిని వేడుకోగా జైలు నిబంధనల ప్రకారం సౌకర్యాలు ఉంటాయని జడ్జి తెలిపారు. అయితే దానిలో భాగంగా మరి కేసు దాఖలు చేయటం, ఆ కేసు తాలూకా మరి ఎవరినైతే A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే లైవ్ షో చేసి ఆయన లీడర్ ఆయనే దానికి మొత్తం కూడా ఎంకరేజ్ చేశాడని చెప్పేసి ఏదైతే కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, ఆ రిమాండ్ని యాక్సెప్ట్ చేసి ఆయన కస్టడీ వరకు 24/6/2025 వరకు ఆయనకి జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం అనేది జరగడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షి డిబేట్లో కొమ్మినేని ఆధ్వర్యంలో జరిగిన వివిఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా తాను పత్రికల్లో అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను కూడా చదివానని చెప్పడమే కాకుండా పరోక్షంగా కృష్ణంరాజు వ్యాఖ్యలను సమర్థించారని కూడా వివరించారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై సాక్షి ఛానల్లో నిందలు మోపారని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులు వివరించారు. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని, అందుకోసం పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు మంగళగిరి కోర్టుకు వస్తున్నారని సమాచారం నేపథ్యంలో అమరావతి రైతులు, మహిళలు భారీగా న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నినాదాలు చేశారు. కేసులో A1గా ఉన్న కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ పేర్కొంది. మహిళా కమిషన్ చొరవను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అభినందించారు. అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ కు అభినందనలు తెలిపారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే స్పందించి వేగంగా చర్య తీసుకోవడం ద్వారా అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదు అనే బలమైన సందేశం ఇచ్చిందన్నారు.